మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కోట్లు సంపాదించే జాతకాలు గురుగ్రహం చంద్రగ్రహం ఇస్తారు. ఎట్లా? ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. గురుగ్రహం కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఉచ్చ పొంది ఉన్నారు. ఎవరి జాతకాల్లోనైనా గురుగ్రహం కర్కాటక రాశిలో ఉండి ఆ లగ్నానికి గురువు గాని చంద్రుడు గాని లక్ష్మీ స్థానాలకి ఆధిపత్యం వస్తే వీరు మిలీనియర్స్, బిలీనియర్స్. ఎట్లా అంటే ఇప్పుడు మీన లగ్నం తీసుకుందాం. గురుగ్రహం లగ్నాధిపతి అయ్యారు. ఇక్కడ లక్ష్మీ స్థానం అయిన పంచమ స్థానానికి చంద్రుడు పంచమాధిపతి అయ్యి ఈ గురుడు వచ్చి పంచమంలో గురు చంద్రులు ఉండగా జన్మిస్తే, అంటే ఇప్పుడు ఎవరైనా మీనలగ్నంలో జన్మించి కర్కాటక రాశి వారు అయ్యి ఉండాలి. ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళు జన్మిస్తే మాత్రం 100% మిలీనియర్స్, బిలీనియర్స్ ఈ కాంబినేషన్. ఇప్పుడు మీ జాతకానికి వెళితే ఏ గ్రహమైనా ఉచ్చ పొంది ఉంటే 100% ఉచ్చ ఫలితాలు ఆ గ్రహం ఇస్తుంది. మరి ఉచ్చ పొందిన రాస్యాధిపతితోనే కలయికుంటే మరి మిలీనియర్స్, బిలీనియర్స్. అంటే ఇప్పుడు ఎవరైతే కర్కాటక రాశిలో గురువు ఉండగా జన్మించి అక్కడే చంద్రుడు ఉన్నప్పుడు జన్మిస్తే, అంటే కర్కాటక రాశిలోనే చంద్రుడు ఉంటే అది పంచమ స్థానం కానీ భాగ్యస్థానం కానీ అవ్వాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకా గురుగ్రహానికి చంద్రగ్రహానికి సంబంధాలు ఎలాగుండాలి చూద్దాం. ఫస్ట్, మీ గురువు జాతక చక్రంలో ఎక్కడ ఉన్నా చంద్రుణ్ణి చూడాలి. 5వ దృష్టితో చూస్తారా, సప్తమ దృష్టితో చూస్తారా, భాగ్య దృష్టితో చూస్తారా అనేది మీ జాతకంలో చూసుకోండి. ఎట్లాగా? ఇప్పుడు గురుగ్రహం మేషరాశిలో ఇప్పుడే కర్కాటకంలో ఉన్నారనుకుందాం. ఓకే, ఇప్పుడు ఉచ్చుపట్టి ఉన్నారు. ఇప్పుడుదే చెప్తాం. కర్కాటక రాశిలో గురువు ఉన్నారు. ఇక్కడి నుంచి వృశ్చిక రాశిని చూస్తారు 5వ దృష్టితో, మకర రాశిని చూస్తారు 7వ దృష్టితో, తర్వాత తన స్వక్షేత్రమైన మీన రాశిని చూస్తారు. అంటే గురువు కర్కాటకంలో ఉండగా వృశ్చికంలో కానీ మకరంలో కానీ మీనంలో కానీ చంద్రుడు ఉండాలి. అది జన్మలగ్నానికి ఏ భావం అయ్యింది అట్లాంటిది ఏమీ మీరు తీసుకోక్కర్లేదు. 100% మీరు అధిక ధనవంతులే. ఇది గురుచంద్రులకి ఇచ్చే గొప్ప యోగము. మనకి పరాశర మహర్షి అందించిన వాటిల్లో కోట్లు సంపాదించే జాతకాలు అంటే బిలీనియర్స్, మిలీనియర్స్. మాకు అలా లేదండి, గురువు చంద్రుడిని చూడట్లేదు. పరస్పర దృష్టి ఉంది. పరస్పర దృష్టి ఉన్న ఇది వర్తిస్తుంది. పరస్పర దృష్టి ఉన్నప్పుడు గురువు కానీ చంద్రుడు కానీ 5వ స్థానంలో ఉన్న 9వ స్థానంలో ఉన్న ఇది ఇప్పుడు 9వ స్థానంలో ఉంటే గురువు 3వ స్థానంలో చంద్రుడు ఉండాలి. చంద్రుడు భాగ్యస్థానంలో ఉంటే 9వ స్థానంలో గురుడు ఉండాలి. 5వ స్థానంలో గురుడు ఉంటే 11వ స్థానంలో చంద్రుడు ఉండాలి. ఓకే, లక్ష్మీ స్థానంలోకి చెప్తున్నాను. లేదు 5వ స్థానంలో చంద్రుడు ఉంటే
11వ స్థానంలో గురుడు ఉండాలి. ఇది కూడా వర్తిస్తుంది. అంటే అన్ని భావాలకి వర్తిస్తుంది. ముఖ్యంగా లక్ష్మీ స్థానాల్లో ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుంది. ఇంకా మరి మాకు ధనస్థానంలో ఉన్నారండి గురుగ్రహం. అంటే 2, 3, 4, 5, 6 6వ స్థానంలో చంద్రుడు ఉన్నారు. ఇది కూడా వర్తిస్తుంది. అయితే పరస్పర దృష్టి అన్నప్పుడు ఎక్కువ శాతం 5 కానీ 9 కానీ అన్నప్పుడు లక్ష్మీ స్థానాలకి కనెక్షన్ వచ్చినప్పుడు ఏదో విధంగా వీళ్ళు ధనం సంపాదిస్తూ ఉంటారు. ఇది మీ జాతకాల్లో కూడా ఉంటుంది. కమెంట్ చేయండి. ఇంకా మీ గురువు జాతక చక్రంలో కర్కాటక రాశిని చూసిన ఓకే, ఇది వర్తిస్తుంది. కర్కాటక రాశిని చూడాలంటే గురువు ఎక్కడ ఉండాలి? మకర రాశిలో ఉండాలి. మరి మకర రాశిలో గురువు నీచ పొందుతారు కదండి. నీచ పొందినప్పటికీ కర్కాటక రాశిలో గురుడు మకర రాశిలో గురుడు చంద్రుని లేదు, మీన రాశిలో గురువు ఉన్న కర్కాటక రాశిని చూస్తారు. ఓకే, 1, 2, 3, 4, 5 గురువు వృశ్చిక రాశిలో ఉన్న కర్కాటక రాశిని చూస్తారు. అంటే ఏదో విధంగా కర్కాటక రాశిని గురువు చూసినా ఇది మిలీనియర్స్ బిలీనియర్స్ జాతకం. ఓకేనా? కర్కాటక రాశిని చూసిన 100% కోట్లు సంపాదించే జాతకాలు. ఇది 100కి 100%. అంటే జాతక చక్రంలో గురు చంద్రులకి కనెక్షన్ ఉండాలి. మరి మాకు గురుచంద్రులు లగ్నంలోనే ఉన్నారండి, ఇందాక చెప్పాను కదా, లగ్నంలోనే ఉన్నారు అన్నప్పుడు ఇది మీన లగ్నానికి గురుచంద్రులు లగ్నంలోనే ఉన్నారనుకుందాం. మరి పంచమాధిపతి అయ్యారు కదా చంద్రుడు, 100% యోగవంతమైన జాతకం. లేదు ఇంకా కర్కాటక లగ్నానికి 1, 2, 3, 4, 5, 6 భాగ్యాధిపతి అయ్యారు గురుడు. ఇక్కడే గురుచంద్రులు ఉన్నారు. ఇది కూడా 100% మంచి జాతకం. అంటే గురువు చంద్రుడిని చూసినప్పుడు ఆ చంద్రుడికి భాగ్యాధిపత్యం వస్తే లేదా పంచమాధిపత్యం వస్తే మీ జాతకంలో గురువు చంద్రుడిని చూస్తున్నారండి. మీ జాతకంలో గురువు ఎక్కడ ఉన్నా సరే చంద్రుడిని చూస్తూ ఉన్నారు. ఈ చంద్రుడికి పంచమాధిపత్యం భాగ్యాధిపత్యం వస్తే ఇది మిలీనియర్స్ బిలీనియర్స్ జాతకం. అలా రాలేదు, మాకు గురువు చంద్రుడిని చూస్తూ ఉన్నారు, మాకు చంద్రుడికి పంచమాధిపత్యం లేదు, భాగ్యాధిపత్యం రాలేదు, అయినప్పటికీ యోగవంతమైన జాతకమే. జాతకంలో ఎవరికైనా గురువు చంద్రుడిని చూస్తే ఇది మంచి జాతకం అండి. ఒక వీడియోలో చెప్పి ఉన్నాను, గురుగ్రహం లగ్నాన్ని చూసిన, లగ్నాధిపతిని చూసిన, చంద్రుణ్ణి చూసిన, చంద్ర రాశి అధిపతిని చూసిన ఇది 100% మంచి జాతకం. వీళ్ళు ధనవంతులు, గుర్తుపెట్టుకుంటారు, ధనవంతులు, ఒక ధర్మవంతులు, మంచి ప్రవర్తన ఇవన్నీ కలిగి ఉంటారు. లగ్నాన్ని కానీ లగ్నాధిపతిని కానీ చంద్రుణ్ణి కానీ చంద్ర రాశి అధిపతిని కానీ చూసినప్పుడు ఇది 100కి 100% యోగవంతమైన జాతకం. మరి ఇప్పుడు జాతక చక్రంలో మీకు గురుగ్రహం మేషం నుండి మీనం వరకు మకర రాశిని కూడా తీసుకోండి, నీచ పొందినప్పటికీ మీ చంద్రుడిని జాతకంలో చూస్తూ ఉన్నారేమో చూడండి. అలా చూడటం వల్ల వీళ్ళు కోట్లు సంపాదించే జాతకం. ప్రజెంట్ దశ అంతర్దశానాదుల వల్ల లేకపోతే దశానాదుడు ఇబ్బంది పెడుతున్నా రాకపోవచ్చు, కానీ కొన్ని శుభదశలు వచ్చినప్పుడు
ఈ యోగం అనేది మనకి ఇండైరెక్ట్గా పనిచేస్తుందండి, డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా పనిచేస్తుంది. ఇండైరెక్ట్గా పనిచేస్తుంది. ఒక ఎలాగా చెప్తాను. ఒక తులాలగ్న జాతకులు గురువు కుంభరాశిలో ఉన్నారు, సింహరాశిలో చంద్రుడు ఉన్నారు. ఓకే, గురువు కుంభరాశిలో ఉన్నారు, సింహరాశిలో చంద్రుడు ఉన్నారు, రాహు 2వ ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు ఈ గురుగ్రహం చంద్రుడిని చూడడం వల్ల చంద్రరాశి అధిపతి రవి గ్రహం వృషభంలో ఉన్నారు. అంటే రవి రాహువులు లాభాధిపతిని రవిని రాహు చూస్తూ ఉన్నారు జాతకంలో. అంటే చంద్రరాశి అధిపతి రవిని, లాభాధిపతి అయిన రవిని రాహు చూస్తున్నప్పుడు ఇండైరెక్ట్గా ఈ గురుడు కనెక్షన్ వచ్చి 100% ఈ టైంలో ధనాన్ని ఇస్తారు. అప్పటి వరకు వాళ్ళకి ధనానికి ఇబ్బందులు ఉన్నా ఇవన్నీ కూడా పోయి ధనాన్ని ఇస్తారు. ఇట్లాగే ఇండైరెక్ట్ సంపాదనలు వస్తాయి గురువు ఈ విధంగా చూస్తూ ఉన్నప్పుడు. ఓకేనా, ఎలాగైనా సరే జాతకంలో గురువు చంద్రుడిని చూస్తున్నారా. అందుకే రాబోయే రోజుల్లో ఎవరైతే ఇప్పుడు గురువు కర్కాటక రాశిలో ఉండగా జన్మించి ఉంటారో, అంటే ఏ రాశిలో ఉన్నా సరే చంద్రుడి మీద గురు దృష్టి ఉన్నప్పుడు, ఒకవేళ సిజేరియన్ అయితే పెట్టుకుంటారు కదా, ఈ గురువు చంద్రుడి మీద దృష్టి అంటే ఇప్పుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు చంద్రుడు ఎక్కడ ఉండాలని చెప్పాను, వృశ్చికంలో చంద్రుడు ఉండగా జన్మించిన వారికి, మకర రాశిలో చంద్రుడు ఉండగా జన్మించిన వారికి, మీన రాశిలో చంద్రుడు ఉండగా జన్మించిన వారికి గురు దృష్టి చంద్రుడి మీద పడుతుంది. కాబట్టి వీళ్ళు 100% యోగవంతమైన జాతకులు. లగ్నం ఏదైనప్పటికీ లగ్నంతో కనెక్షన్ చేసుకున్నప్పుడు ఆయా భావాలు 5, 9 భావాల లక్ష్మీ స్థానాలు అయితే మరికొంత యోగవంతంగా ఉంటుంది జాతకం. అందుచేత గోచారంలో కూడా గురువు ఇప్పుడు ఉచ్చ రాశిలో ఉన్నారు కాబట్టి చంద్రుడు వృశ్చికంలోకి వెళ్ళినప్పుడు, రోజు తిరుగుతుంటాడు కదా చంద్రుడు, మీనంలో ఉన్నప్పుడు, తర్వాత ఏమో మకరంలో ఉన్నప్పుడు గురుడు దృష్టి చంద్రుడి మీద పడుతుంది కదా. ఆయా రోజుల్లో మీరు ఏదైనా పనులు చేసుకోవాలంటే మంచి పనులు చేసుకోండి. 100% ఈ గురు దృష్టి వల్ల, అందులోనూ ఉచ్చ గురుడు దృష్టి, ఆ పనులు వేగవంతంగా అవుతాయి. ఇది చిన్న చిట్కా. అందుకని మీ జన్మ జాతకంలో గురువు దృష్టి చంద్రుడి మీద ఉంటే 100% కోటీశ్వర యోగం ఉంటుంది. లేదు కర్కాటక రాశి మీద ఉంది డైరెక్ట్గా, అక్కడ కొన్ని గ్రహాలు ఉన్నాయి, ఆ గ్రహ దశలు కూడా యోగాన్ని ఇస్తాయి. ఆ గ్రహాలు కూడా ధనాధిపతి, లాభాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి అయితే మరింత యోగవంతంగా ఉంటుంది ఆ దశలలో. ఇట్లాగా జాతక చక్రం అనేది ఇండైరెక్ట్గా మనకి ఇచ్చే ధనయోగాలు కూడా ఉంటాయి. ఇండైరెక్ట్గా ఒక మకర లగ్న జాతకులు గురుగ్రహం మేషరాశిలో ఉన్నారనుకుందాం, చంద్రుడు ధనస్సులో ఉన్నారు. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 చూసారా, చంద్రుడు ధనస్సులో ఉన్నారు. ఉండడం వల్ల ఇది యోగవంతమైన జాతకం. గురుడు మకర లగ్నానికి యోగకారకుడు కాదు, కానీ గురుగ్రహానికి ఒకటి ఉందండి, నైసర్గిక శుభగ్రహం. నైసర్గిక శుభగ్రహం ఎప్పుడూ కూడా మీకు యోగకాలం కానప్పుడు దశలో ఏదైనా ఇబ్బంది పెట్టచ్చేమో, కానీ నిరంతరం వీళ్ళకి మంచి ధనం అనేది ఉంటుంది. ఎందుకు, గురుడు మేషంలో ఉండి చంద్రుడు గురుక్షేత్రంలో ఉన్న చంద్రుణ్ణి చూస్తూ ఉన్నారు. ఇది ఎంత గొప్ప విషయం. గురుక్షేత్రంలో ఉన్న చంద్రుణ్ణి చూస్తూ ఉన్నారు. ఇది కూడా ఇండైరెక్ట్గా వీళ్ళు ధనవంతులు అని చెప్పవచ్చు. అంటే కొన్ని జాతకం చూడగానే ఈ జన్మ జాతకానికి గురుడు యోగకారకుడు కాదండి, గురుడు మంచి చేయడు అని చెప్పేస్తూ ఉంటాం. ఎప్పుడు మంచి చేస్తాడు అన్నది గురుడు కానీ కర్కాటక రాశిని చూసినా, చంద్రుడిని చూసినా మీ జాతకంలో
100% మంచి దశలు వచ్చినప్పుడు ధనవంతులు అనేది అవుతారు. అది మీ జన్మ జాతకంలో ఇండైరెక్ట్గా కొన్ని ఉంటాయి. ఇందాక చెప్పాను కదా, తులా లగ్నానికి రాహు మహర్దశ జరుగుతూ ఉన్నప్పుడు గురుడు చంద్రుని చూస్తున్నారు. చంద్ర రాస్యాధిపతిని రాహు చూస్తూ ఉన్నప్పుడు రాహు అంటే రవిని, లాభాధిపతి కూడా రాహుని చూస్తున్నట్టే కదా. చంద్ర రాస్యాధిపతి రవి రాహుని చూస్తున్నప్పుడు ఈ గురుడు ఇండైరెక్ట్ గా ధనయోగాలు అనేది అందిస్తూ ఉంటారు. ఇట్లాగా కొన్ని ఇండైరెక్ట్ గా అందించేవి రహస్యమైనవి చాలా ఉంటాయి జాతకంలో. జాతకం చూడగానే మీరు ధనవంతులు కారు, ఇబ్బందులు అవుతాయి, మీరు ఇలాగా అలా చెప్పడం ఏమీ ఉండదు. కొన్ని సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండే యోగాలు కూడా ఉంటాయి. అందులో ఈ యోగం గురుడు చంద్రుడిని చూస్తే చాలు, లేదా కర్కాటక రాశిని చూస్తే చాలు, 100% మంచి యోగాలు. గురుడు చంద్రుడిని చూస్తున్నప్పుడు మీ జాతకంలో ఆ చంద్ర రాస్యాధిపతి దశ వస్తుంది కదా, ఆయన దశ యోగాన్ని ఇస్తుందండి. గురుడు చంద్రుడిని చూస్తూ ఉన్నారు, చంద్ర రాస్యాధిపతి ఉంటుంది కదా, ఆయన దశ యోగాన్ని ఇస్తుంది. చంద్ర నక్షత్రాధిపతి దశ కూడా యోగాన్ని ఇస్తుంది 100%. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.